హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మేము శబరి నది ఎక్కడైతే మనకు గోదావరి దగ్గర కలుస్తుందో ఆ ప్లేస్ మేము మీకు చూపిస్తబోతున్నాం. మనకు ఇక్కడ వెనక పక్క చూస్తే మనకు అలా మనకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదండి, అది గోదావరి అనమాట. మనకి ఇక్కడ మనం ఉన్న ప్లేస్ అయితే ఈ నది అయితే మనకు శబరి నది అనమాట. ఇది మనకు కూనవరంలో ఈ యొక్క శబరి నది అనేది గోదావరి దగ్గర కలుస్తుంది. అలాగే మనకు అక్కడ దూరంగా చూస్తే అక్కడ మనకు కొండలు అనేటివి కనిపిస్తున్నాయి. అవి మనకు పాపికొండలు అనమాట. స్టార్టింగ్ పాయింట్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదండి, ఆ కొండల నుంచి మనకు పాపికొండలు అనేటివి స్టార్ట్ అవుతాయండి. ఒక పాపికొండల టూర్ కూడా మనం మన ఛానల్లో తొందరలో చేయబోతున్నామండి. మీ యొక్క సపోర్ట్ అనేది మాకు ఉంటే మేము ఏమైనా వీడియోస్ చేయగలుగుతాం. ముందుగా అయితే మా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మనకు శబరి నది గోదావరి నది కలిసిన చోట అనేది వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఇంతకుముందు అయితే ఈ యొక్క వాటర్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఎందుకు ఎక్కువగా ఉందంటే మనకు ఇక్కడ పోలవరం అనేది మనకు గోదావరి మీద కట్టారు కదండి, ఒక దానివల్ల మనకు వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల మనకు ఈ యొక్క సమయంలో మనకు చూస్తే వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. సాధారణంగా అయితే మేము చూసిన ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే అసలు వాటర్ ఉండేటివి కావు. అలాగే ఇక్కడ మనకు రైతులు అయితే వాళ్ళకు వ్యవసాయం అనేది చేస్తున్నారు. మేము మీకు చూపిస్తామండి. నాయిస్ అయితే చాలా ఎక్కువగా ఉందండి, ఎందుకంటే మేము బ్రిడ్జి మీద ఉన్నాం కదండి, అందుకే నాయిస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మనకు అక్కడ చూస్తే ఒడ్డు మీద మనకు ఒక గుడి అయితే మనకు ఉందండి, ఒక గోదావరి ఒడ్డు మీద మనకు గుడి. అలాగే అక్కడ చూస్తే మనకు కూనవరం అనే మండలం అండి, కూనవరం మనకు అక్కడ కనిపిస్తుంది. మనం సాధారణంగా ఏంటంటే ఈ యొక్క పోలవరం ముంపు అనేది ఎక్కువగా ఉండడం వల్ల మాకు వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఈ ప్రాంతం మొత్తం కనిపిస్తుంది కదండి, అలాగే మాకు ఇటు చూపిస్తానండి. ఈ యొక్క ప్రాంతాలు ఒకసారి అటు చూపి, ఈ యొక్క ఊర్లు మొత్తం అనేది మనకు ఫ్లడ్తో మునిగిపోయి ఉంటుందండి. ఆ యొక్క టైంలో మేము చాలా ఇబ్బంది పడతాం. ఈ యొక్క పోలవరం అయితే మాకు ఎప్పుడు కట్టేసి మాకు ప్యాకేజ్ ఇస్తారు, మేము అప్పుడు కొద్దిగా సంతోషంగా అనేది ఉంటామండి. ఇక పోలవరం వల్ల మాకైతే చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఇంకా ప్యాకేజ్ అనేది కొంతవరకు ఇచ్చారు, కొంతవరకు ఇవ్వలేదు. సో ఇక్కడ చూస్తే మనకి ఇక ఇది మనకు శబరి నది అనమాట. ఈ శబరి నది ఇప్పుడు ఈ సీజన్లో అయితే చాలా తక్కువగా ఉండాలి, కానీ చాలా ఎక్కువగా ఉంది. ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ యొక్క పోలవరం వల్ల అనమాట. సరే చూద్దామండి కింద ఇంకేమేమి ఉన్నాయో. మా గిరిజనులు అయితే ఏమేమి వేశారు, ఏమేమి పంటలు వేశారు మేము మీకు కొన్నిటిని చూపిస్తాం. చూద్దాం ఆ యొక్క పంటలు ఏంటి. ఫ్రెండ్స్, మీకు అక్కడ దూరంగా ఒక రోడ్డు కనిపిస్తుంది కదండి, అది మనకు రేవుకి వచ్చే రోడ్డు అండి. ఇంతకుముందు అయితే ఈ యొక్క వాటర్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఆ యొక్క రోడ్డు నుంచి మేము ఈ చివరన ఉంది కదండి, ఈ ఎండింగ్లో ఇక్కడ దాకా రోడ్ అనేది ఉండేది, అక్కడ రేవు ఉండేది. మనకు అటు దూరంగా ఆపోజిట్ కనిపించే ఊరు ఏదంటే మనకు రుద్రమకోట అండి, అది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించింది. మనకి ఒడ్డుకొచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. ఇంతకుముందు అయితే ఈస్ట్ గోదావరి ఉండేది, ఇప్పుడైతే మళ్ళీ అల్లూరి సీతారామరాజు జిల్లా చేశారండి. ఇక్కడైతే ముఖ్యంగా అయితే ఈ యొక్క నది మీద చేపలు అనేటివి ఎక్కువ పడతారండి. అలాగే ఒడ్డు మీద అయితే మనకు వ్యవసాయం అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మిర్చి అనేది వేసారండి, కాకపోతే ఇంకా ఎదగలేదు, చాలా చిన్నగానే ఉంది. మాకు గిరిజనులు అయితే చాలా కష్టపడతారండి, కాకపోతే ఫలితం చూస్తే ఇలాగుంటుంది. ఇక్కడైతే ఏమీ లేదండి, ఎందుకంటే ఈ యొక్క వాటర్ అనేది పెరుగుతుండడం వల్ల మానేశారు. ఈ ప్లేస్ అంతా అండి ఇక్కడ మేము చూపించే చుట్టుపక్కల మొత్తం ఒక వర్షాకాలం వస్తే మొత్తం మునిగిపోద్ది. అలాగే మేము నిలుచున్న ఈ బ్రిడ్జి కూడా అనేది మనకు పూర్తిగా మునిగిపోద్దండి. ఇక చూస్తున్నారు కదండి, ఇంత హైట్ వరకు మనకు ఫ్లడ్ వాటర్ అనేది వస్తుందండి. ఆ దూరంగా కనిపించే కొండల వరకు మనకు వరద అనేది వెళ్తుందండి. అక్కడున్న మా యొక్క గిరిజనులు అనేటివి చాలా ఇబ్బంది పడతారు. చూస్తున్నారు కదండి, ఇప్పుడు కూడా ఎంత ఎక్కువగా ఉందంటే ఇక మనకు వర్షాకాలం వచ్చాక ఎంత ఎక్కువగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. ఈ ప్లేస్ అంతా మా యొక్క గిరిజనులు అనేవి ఉంటారండి, ఆ కొండల దగ్గర నుంచి. పొగాకు అనేది వేశారు. మనం
సాధారణంగా చూస్తే ఈ యొక్క వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఈ యొక్క బ్యాక్ వాటర్ వల్ల ఈ వాటర్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉందండి. ఇక్కడ చూస్తే మనకు పొగాకు దగ్గరకు అనేది వాటర్ అనేది వచ్చింది. అలాగే ఈ యొక్క ప్రాంతం అనేది ఇక్కడ మనం కనిపిస్తుంది కదండి, ఒక వర్షాకాలం వస్తే ఒక పోలవరం బ్యాక్ వాటర్ వల్ల మనకు ఇక ప్రాంతం అనేది మొత్తం మునిగిపోద్దండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక ప్రాంతం మొత్తం మునిగిపోద్ది మనకు ఒక వరదల వల్ల. ఇక్కడ ఉండే ప్రజలైతే, మా గిరిజనులు అయితే చాలా ఇబ్బంది పడతారండి ఈ యొక్క వరద వల్ల. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ బోట్స్ అనేటివి మనకు అవతల పక్క వెళ్ళడానికి ఉపయోగిస్తారండి. ఈ కొన్ని ఉన్నాయి, ఇంకా చివర మనకు ఎండింగ్లో కనిపిస్తున్నాయి కదండి, వాటి నుంచి కూడా వెళ్ళొచ్చు. మ్యాక్సిమం అయితే ఈ యొక్క చిన్న బోట్లను మనకు చేపలకు అనేది ఉపయోగిస్తారు. ఇక్కడ మనకు కింద చూసారనుకోండి, మనకు మునిగిపోయిన ఒక పడవ అనేది కనిపిస్తుందండి. ఈ యొక్క లాస్ట్ ఇయర్ వచ్చిన వరదల వల్ల ఇది మునిగిపోయిందండి. మనకు అవతల పశ్చిమ గోదావరి డిస్టిక్కి వెళ్ళాలనుకో మనం ఈ యొక్క బోట్స్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇంకొక రేవు కూడా అటుపక్క ఉందండి, గోదావరి సైడు, అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. మనకైతే ఇలా ఉందండి. ఇక్కడ నుంచి ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. సాయంత్రం టైం ఎవరైనా ఇక్కడ రిలాక్స్ అవడానికి రావాలనుకో చాలా పీస్ఫుల్గా అనేది మనకు ఉంటుంది. ఇక్కడ మనకు ఒక అన్న అయితే చేపలు పడుతున్నాడు, చూస్తున్నారు కదండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే పొగాకు అన్నమాట. ఈ సంవత్సరం ఎక్కువగా అయితే పొగాకు అనేది వేసారు. అలాగే మనకు ఈ యొక్క శబరి ఒడ్డు కనిపిస్తుంది కదండి, మొత్తం మనకు మిర్చి అనేది వేసారండి. ఈ యొక్క శబరి నది ఉండడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి, అలాగే మాకు వాటి వల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి నది వల్ల. చూస్తున్నారు కదండి, దూరం కనిపించే ఆ పొలాలు మొత్తం మనకు పంట అనేది వేశారు. ఫ్రెండ్స్, ఇదే అండి గోదావరి. మనకు ఇంకొక రేవు దగ్గరకు వచ్చాం. ఇదైతే పాత రేవు కనిపిస్తుంది కండి. పాత రేవు అయితే ఇలాగ ఉండేది. ఇది గోదావరి. మనకు అక్కడ దూరంగా ఒక బోట్ అయితే వెళ్తుందండి అవతలకి, కనిపిస్తుందండి అదే. ఇక గోదావరి కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదైతే మనకు భద్రాచలం నుంచి ఇక గోదావరి అనేది వస్తుంది. ఇది భద్రాచలం నుంచి వచ్చే సైడు. అది మనకు అక్కడ కలుస్తుందండి. ఇందాక చూపించాం కదండి, అది మనకు శబరి నది కలిసే చోటు. మనకు ఆ కొండలు అయితే పాపి కొండలు స్టార్టింగ్ అండి. చూసారు కదండి ఫ్రెండ్స్, వీడియో ఎలాగుంది మనకు చూస్తున్నారు కదండి. వ్యూ అయితే మనకు చాలా బాగుందండి. ఇక్కడ సాయంత్రం టైం రిలాక్సేషన్ కోసం వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అనేది చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుండండి. మన దగ్గర అయితే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. ఉంటామండి. బాయ్ బాయ్.